వాస్తవంగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి ఏమన్నా అల్లు అరవింద్ కుటుంబానికి ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఈ స్థలం నీది, ఈ స్థలం నీదనేను, లేకపోతే ఈ ఆస్తి నీది అని, ఈ ఆస్తి నీది అనేను. అల్లు అరవింద్ సంపాదన అల్లు అరవింద్దే, చిరంజీవి సంపాదన చిరంజీవిదే, నాగబాబు సంపాదన నాగబాబుదే, పవన్ కళ్యాణ్ సంపాదన పవన్ కళ్యాణ్దే, రామ్ చరణ్ సంపాదన రామ్ చరణ్. ఎవరి సంపాదన వాళ్ళదే. వీళ్ళు జాయింట్గా ఏ వ్యాపారము చేసి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకున్నది లేదు, నష్టపోయింది లేదు. ఓన్లీ అహం అనేటటువంటి ఒక పాయింట్. ఈ అహం ఎవరిది అంటే అగ్ర నాయకులది, అట్లాగే కార్యకర్తలది. ఎవరి అహం వాళ్ళది. అంటే తమ నాయకుల మీదన ఉన్నటువంటి ఇగో కింద ఉన్నటువంటి అభిమానులకి ఉన్నటువంటి. వాస్తవంగా జరిగినటువంటి పరిణామాలు అల్లు అర్జున్కి వీళ్ళకి తగాదా పెట్టుకోదగ్గంతవి కాదు. కానీ అతను మాట్లాడినటువంటి మాటలు దూషించేది కాదు, ద్వేషించేది కాదు. చిరంజీవి కుటుంబం అంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది, అపారమైన గౌరవం ఉంటుంది. అయితే ఫోర్సు ఏదైతే అభిమానులు చేసే ఫోర్సు, ప్రతి సినిమాలో ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా సరే ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి అంశం పక్కన పెట్టేసి జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అని వీళ్ళు నినదించడం, దాన్ని అట్లాగా దాని మీదన వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేయడం, హెడ్డింగుల్లో ఇది మాత్రమే వస్తూ, సోషల్ మీడియాలో ఇది మాత్రమే వస్తూ, అసలు ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ విషయమే అప్పుడు అల్లు అర్జున్ మాట్లాడింది. కానీ అది మావాడు పెట్టిన భిక్షతో బతికేవాడు, నువ్వు మావాడికి నీతులు చెప్పేదేంటి అనేటటువంటి కాన్సెప్ట్తో బిగిని ట్రోల్ చేస్తూ వస్తే ఇతనికి ఈగో ఫీలింగ్ వచ్చేసింది. ఆ ఈగో ఫీలింగ్ కారణంగా నా దానికి అదే నా ఆర్మీ అంటామో, లేకపోతే కనుక ఎవరైనా ఎవరి ఆర్మీ వాళ్ళే అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా కార్యకర్తలు మా జన సైన్యం అనరా, చిరంజీవి మా మెగా అభిమానులు అనరా, ఎవరిది వాళ్ళే అంటుంటారు. అట్లాగే మెగా అభిమానులు అనాలి కానీ అల్లు సైన్యం ఏంటి నువ్వు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బతుకెంత అనే కాన్సెప్ట్తో బిగిన్ చేసి అది పీక్ స్టేజ్కి తీసుకువెళ్తే ఇప్పుడు అందులో కీలకమైనటువంటి అంశం అనవసరమైనటువంటి స్ట్రగుల్ పెరిగింది. ఈవెన్ అరెస్ట్ అయితే సానుభూతి కంటే ఈ నెగిటివ్ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని సరిదిద్దే ప్రక్రియలో అల్లు అర్జునే ఒక అడుగు ముందుకు వేశారు. మేబీ అల్లు అరవింద్ గారికి సంబంధించినటువంటి సలహా అయి ఉండొచ్చు. దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అందులో ప్రాథమికంగా మెగా కుటుంబానికి కలవటం కావచ్చు, మిగతాది స్టేట్మెంట్ కావచ్చు. ఒకటి అటు ఆ అమ్మాయి తండ్రి గురించి మళ్ళీ ప్రస్తావించడం, అది పొరపాటు అయిందని చెప్పటం, అట్లాగే ఆ కుటుంబానికి సంబంధించి నేను ఆర్థికంగా ఆదుకుంటాను, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తాను, అలాగే ఇప్పుడు చట్టపరంగా బెయిల్ మీద ఉన్నాను కాబట్టి కలవడం కరెక్ట్ కాదు, అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుందని చెప్పి లాయర్లు చెప్తున్నారు. కాబట్టి అయ్యా కలుస్తానని చెప్పడం. నేను మొన్ననే ఒక వీడియో చేశాను, అల్లు అర్జున్ చేసిన తప్పు, వెళ్ళి కలవాల్సి ఉంది, కలవలేదు అతను, అది చేస్తే బాగుండేది, అసలు ఇంత నెగిటివ్ వచ్చేది కాదు అన్నటువంటిది. ఇప్పుడు ఇందులో మెగా అభిమానులే కాకుండా మిగతా వాళ్ళల్లో కాన్సెప్ట్ అది వచ్చింది అన్నటువంటి. ఇప్పుడు అది దిద్దుబాటు చర్యలు 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఇక్కడతో సెటరేట్ అవుతుందా లేదా చూడాలి.